నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత కొన్ని నెలలుగా భారత్ వేధింపులకు గురవుతున్నటువంటి ట్రేడ్ డీల్కి సంబంధించి ట్రంప్ నుంచి ఒక ప్రకటన అయితే వెలువడింది. ఇప్పటిదాకా 50% ఉన్నటువంటి టారిఫ్లు 18% తగ్గుతున్నట్టుగా ట్రంప్ నిన్న అర్ధరాత్రి ప్రకటించారు. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. భారత ప్రధాని దానికి ధన్యవాదాలు, 140 కోట్ల మంది ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఒక కొత్త అధ్యాయానికి తెరలేసింది. అలాగే ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం అత్యంత అవసరం అని చెప్పి కూడా ప్రధాని కొనియాడారు. నిజంగా ఏం జరుగుతుంది, అలాగే రష్యా ఇలాంటి సమాచారం ఏది మాకు భారత్ నుంచి లేదు అని చెప్పి ప్రకటించింది. వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఇందులో ఉన్నాయి. భారత్కి అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల మీద టారిఫ్ ఉండబోవట్లేదని ఒక ప్రచారం జరుగుతుంది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులు దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎన్ని అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు సంజయ్ గారు విదేశీ వ్యవహారాలు అలాగే విదేశీ వాణిజ్య రంగ నిపుణులు వారు, అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ అవుతారు. అలాగే లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్కారం. సంజయ్ గారు, చాలా రోజుల తర్వాత మరి ఇది ఒక శుభవార్తగా పొద్దుటి నుంచి స్టాక్ మార్కెట్ కూడా చాలా భారీగా పుంజుకున్న పరిస్థితి చూస్తున్నాం. దాదాపు 2000 పాయింట్లు పైగా పుంజుకుంది. 12 లక్షల కోట్ల మదుపర్ల సంపద పెరిగింది. ఇవన్నీ వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే కీలకంగా 2-3 అంశాలు దీనిలో. ఒకటి, రష్యా అంటే ట్రంప్ ట్రూత్లో చేసిన స్టేట్మెంట్ అయితే మన తరపున కూడా ఆయనే మాట్లాడేస్తున్నట్టుగా ఉంది. భారత ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా అధికారికంగా దీని మీద అసలు ఏం జరుగుతుందన్న ప్రకటన లేదు, ధన్యవాదాలు తప్ప. దానిలో రష్యా నుంచి మనం ఆయిల్ కొనబోవట్లేదని, దాదాపు $500 బిలియన్ అమెరికా వస్తువుల్ని మనం దిగుమతి చేసుకుంటూ వాటి మీద ఉన్న సుంకాలని 0కి తీసుకెళ్లాలని, వాటిల్లో ఆయిలు అలాగే ఇతర బొగ్గు వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఉన్నాయని చెప్పి కోట్ చేయడం జరిగింది. దానికి భారత ప్రభుత్వం నుంచి 18% తగ్గింది అంటున్నారు, కానీ రష్యా నుంచి కొంటారా లేదా చెప్పలేదు. రష్యాతో మనకి సుదీర్ఘకాలంగా ముఖ్యంగా ఈ క్రూడ్ ఆయిల్ కొనుక్కునే ఇది మంచి బంధం ఉన్నది. వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి? అంతిమంగా ఒక ప్రధాని ఒక కితాబు కూడా ఇచ్చారు, ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం అవసరం. ఈ చెణుకు ఇది ఏంటిది, చెణుకు అనుకోవాలా లేకపోతే నిజంగానే ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నట్టుగా లొంగారా అన్న అనుమానాలు కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున లేవనెత్తుతూ ఉన్నాయి. అంటే ఆయన ఈ నోబెల్ పీస్కి సంబంధించి దాని గురించి తర్వాత వద్దాం, కానీ ముందు ట్రేడ్ డీల్ గురించి చెప్పండి. థ్యాంక్స్ అండి, ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మిగతా ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం అండి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ట్రేడ్ డీల్ ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తోందండి. ఇంకా డీటెయిల్స్ తెలియవు కాబట్టి డైరెక్షన్ అంటున్నాను. తర్వాత ఈ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో ఒక సిరీస్ ఆఫ్ వాణిజ్య ఒప్పందాలు మనం చేసుకుంటూ వస్తున్నాం కదండి. ఒకటి యునైటెడ్ కింగ్డమ్ తో అయింది, ఒమాన్ తో అయింది, న్యూజిలాండ్ తో అయింది. తర్వాత అతిపెద్ద వాణిజ్య ఒప్పందం మొన్న యూరోపియన్ యూనియన్ తో అయింది. సో ఒక సిరీస్ ఆఫ్ అగ్రిమెంట్స్ తర్వాత ఇది వాణిజ్య ఒప్పందం వస్తుంది. ఒకటి మీరు చెప్పినట్టు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ట్వీట్ లో కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్పారండి. ఒకటి మన ప్రధాని పొగట్టడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఇండియా రష్యా ఆయిల్ కొనటం ఆపేసింది అన్నారండి. ఆపేస్తుంది అనలేదు, ఆపేసింది అన్నారు. తర్వాత దాని బదులు అమెరికా నుంచి కానీ లేదా అమెరికా తయారు చేసినటువంటి వెనిజువేలా నుంచి తీసుకుంటారు ఆయిల్ అని చెప్పడం జరిగిందండి. ఈ రెసిప్రోకల్ టారిఫ్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంతకుముందు 25% రష్యా నుంచి కొనుక్కున్నందుకు రెసిప్రోకల్ టారిఫ్ 25% అంటారు కదా, మొత్తం కలిపి 50% ఉండేది. దాన్ని తగ్గించి 18%కి తీసుకొస్తున్నాం అని చెప్పడం జరిగింది. అది కూడా ట్రంప్ ట్వీట్ లో ఈ 18% ఉన్నది 25కి సంబంధించేనా లేదా రష్యా నుంచి కొనకపోతే రష్యా నుంచి కొనట్లేదని ఆయన చెప్పేశారు కాబట్టి తీసేసినట్టే అని న్యూస్ రిపోర్ట్స్, వేరియస్ న్యూస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. తర్వాత ఇండియా టారిఫ్ కూడా, అంటే ఇండియాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తే కనుక అమెరికన్ గూడ్స్ ఇండియాకి ఎక్స్పోర్ట్ అయితే, ఎగుమతులు అయితే వాటి మీద 0 సుంకాలు ఉంటాయని ఆయన చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా $500 బిలియన్ ఖరీదు చేసేటువంటి అమెరికన్ ప్రోడక్ట్స్, ఎనర్జీ, టెక్, అగ్రికల్చర్, కోల్ ఇలాంటివి చాలా చెప్పడం జరిగిందండి ఆయన. దీనికి ప్రతిస్పందిస్తూ మన ప్రధాని ట్వీట్ చేస్తూ
ఆయన కూడా ట్రంప్ మంచి స్నేహితుడు అని చెప్తూ ఇండియన్ ఎగుమతులు భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులు ఏమున్నాయో వాటి మీద 18% ఉన్నాయని చెప్తూ ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదండి. ఈ రెండు ప్రజాస్వామ్యాలు చాలా పెద్ద ప్రజాస్వామ్యాలు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉండటం అన్నది చాలా ముఖ్యం అని చెప్పారండి. అంతేకాకుండా మీరన్నట్టు ప్రపంచ శాంతికి ట్రంప్ చాలా మేలు చేస్తున్నారు, ఆయన నాయకత్వం గొప్పగా ఉంది అని చెప్పారు. అంటే ఒక విధంగా ట్రంప్ లో ఒక నిరుత్సాహం, అంటే ఒక డిసప్పాయింట్మెంట్ ఉన్నట్టుంది దట్ ఇండియా నామినేట్ చేయట్లేదు నన్ను అని. అది ఇండైరెక్ట్ గా మన వాళ్ళు చెప్పినట్టు నాకు తెలుసుకోవచ్చండి. బట్ ఈ రెండు ట్వీట్స్ ని కనుక మనం కొద్దిగా ఎగ్జామిన్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ అసలు రష్యన్ ఆయిల్ కొనటం మానేశారు భారతీయులు, భారతదేశం. ట్రంప్ దేమో చాలా క్లియర్ గా బ్లాక్ అండ్ వైట్ లో ఉంది, మనదేమో గ్రే గ్రే. కానీ మన న్యూస్ రిపోర్ట్స్ అవి తీసుకుంటే కనుక జనవరిలో పెద్ద ఎత్తున మన పబ్లిక్ సెక్టార్ రిలయన్స్ కొనటం తగ్గించిందండి. రష్యన్ ఆయిల్ రిలయన్స్ కంపెనీ కొనటం బాగా తగ్గించిన మాట వాస్తవమే. కాకపోతే రష్యా నుంచి జనవరిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం పెద్ద ఎత్తున కొన్నట్టు చాలా న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి. అంతేకాదు 2024, 2025 వీటితో పోలిస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనవరి నెలలో బాగా పెద్ద ఎత్తున కొన్నట్టు వార్తలు వస్తున్నాయండి. తర్వాత మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీనికి ప్రతిస్పందిస్తూ ఎటువంటి నాన్ శాంక్షన్డ్ ఆయిల్, అంటే ఎటువంటి ఆంక్షలు లేనటువంటి ఆయిల్ మార్కెట్ లో ఉంటే ఏది తక్కువ ఉంటే అది కొంటామని చెప్పినట్టు కూడా రిపోర్ట్స్ వచ్చాయండి. సో అది మనం గమనించాల్సి. దాని అర్థం ఏంటి సంజయ్ గారు? దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు రష్యా మీద శాంక్షన్స్, ఇప్పుడు మనం రిలయన్స్ వాళ్ళు ఎందుకు కొంటాం మానేశారు రష్యా నుంచి, అక్కడ ఉన్నటువంటి 3 పెద్ద ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అమెరికా వాళ్ళు శాంక్షన్స్ పెట్టారండి. ఏం శాంక్షన్స్ పెట్టారు? ఈ కంపెనీలతో ఫైనాన్షియల్ డీలింగ్ ఎవరు చేసినా ఆ ఫైనాన్షియల్ కంపెనీస్ ని కూడా మేము శాంక్షన్స్ చేస్తాము, వాటిని ప్రపంచంలో పనిచేయనీయకుండా డాలర్ శాంక్షన్ అంటే అవి పెడతారు కదా, ఎకనామిక్ శాంక్షన్స్ పెడతాము అని చెప్పడం జరిగిందండి. దాంతో ఏమవుతుందంటే ఈ రోజెనెఫ్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద రష్యన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీతో డైరెక్ట్ గా మనం కనుక చేస్తే కనుక మన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మనం ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తాం కదా, మన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎస్బీఐ అయి ఉండొచ్చు, ఏదన్నా ప్రైవేట్ బ్యాంక్ అయి ఉండొచ్చు, అవి కూడా వాటి ద్వారా అవి కూడా అమెరికన్ శాంక్షన్స్ లిస్ట్ లోకి వచ్చేస్తాయి. అందుకని చాలా తగ్గటం జరిగింది. కాకపోతే మన వాళ్ళు నాన్ శాంక్షన్ ఆయిల్ అంటున్నారంటే ఏంటంటే, ఓపెన్ మార్కెట్ లో కనుక ఈ 3 కంపెనీల నుంచి కాకుండా స్పాట్ బయింగ్ అంటారు కదా, అక్కడ ఏమన్నా కొనగలిగితే పెద్ద ఎత్తున మేము కొనడానికి సంసిద్ధం అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అదే చేస్తోందని వార్తలు వస్తున్నాయండి. సో మన వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ అబద్ధం చెప్పాడు అని చెప్పకుండా ఇట్లా చేస్తున్నారన్నది మనం గమనించవచ్చండి. అదొకటి. తర్వాత ఓవరాల్ గా తీసుకుంటే ఇంకా మనకి క్లారిటీ రాలేదండి కొన్ని విషయాల్లో. ఉదాహరణకి ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ డీల్ కనుక తీసుకుంటే చాలా క్లియర్ గా, ఆర్ యూకే ఫ్రీ ట్రేడ్ డీల్, అగ్రికల్చరల్ కమోడిటీస్ మేము ఏమి అలౌ చెయ్యము అని మనం చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. అసలు ఈ డీల్ లో 0% టారిఫ్స్ అంటే ఎన్నిటి మీద మనం ఎత్తేస్తున్నాం, ఎన్నిటి మీద తీసుకొస్తున్నాం అన్న దాని మీద ఇంకా మనకి రిపోర్ట్, అంటే అగ్రిమెంట్ ఇంకా డిస్కషన్ లో ఉంది, ఫైనల్ సిగ్నేచర్ కాలేదని ఆల్రెడీ రిపోర్ట్, మన ఫారెన్ మినిస్టర్ అక్కడే ఉన్నారు. మినరల్ సెక్యూరిటీ జయశంకర్ గారు వెళ్ళింది కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్ సంబంధించిన సమావేశం వాషింగ్టన్ డీసీ సమావేశానికి వెళ్ళారు. సో ఎగ్జాక్ట్ గా టెక్స్ట్ ఏంటి, ఏవి అని. ఇంకోటి మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఫిబ్రవరిలో మన ప్రధాని అమెరికాకి వెళ్ళినప్పుడు నవంబర్ 2025 కి ఒక పార్షియల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నారండి, ఫుల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నారు. సో ఇప్పుడు చేస్తున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, వాణిజ్య ఒప్పందం ఫుల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటా, పార్షియల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటా, అది మనకు తెలియదండి. తర్వాత $500 బిలియన్ అమెరికన్ గూడ్స్ మనం కొంటున్నాం అన్నాం కదా, మనం టోటల్ వాణిజ్యం తీసుకుంటే $120 బిలియన్ బోత్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కలుపుకుంటే ఇండియా యుఎస్ గూడ్స్ ట్రేడ్ అండి. సర్వీస్ ట్రేడ్ ఒక 60-70 కలుపుకుంటే లెట్ us assume $200 బిలియన్ దాకా చెప్పింది. ఓన్లీ గూడ్స్ ట్రేడే దాదాపు $500 బిలియన్. 500, కానీ $500 బిలియన్లు పర్చేజ్ అన్నారండి. అంటే ఒక సంవత్సరంలో జరిగే వాణిజ్యం అనలేదు. అంటే ఈ $500 బిలియన్లు మనం ఎన్ని సంవత్సరాల మీద కొంటున్నాం? ఈ సంవత్సరమే $500 బిలియన్ కొనబోతున్నామా, వచ్చే సంవత్సరాల్లో కూడా కొనబోతున్నామా? దాని మీద కూడా క్లారిటీ లేదండి. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం అమెరికాకి,
మీ దగ్గర నుంచి మేము ఆయిల్ ముఖ్యంగా నేచురల్ గ్యాస్ కొనడానికి రెడీగా ఉన్నాము, మీరే మాకు అమ్మటానికి సంసిద్ధంగా లేరు. ఇంతకు ముందు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఎనర్జీ సెక్యూరిటీని అవి చూసుకుని అమ్మలేదండి. ఓకే. సో మేం కంటానికి సంసిద్ధంగానే ఉన్నాం. అలా చూసుకుంటే గనక మన ట్రేడ్ బ్యాలెన్స్ అవుతుంది ట్రేడ్ అని మన వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఓకే. సో ఈ $500 బిలియన్ మనం దేని మీద, ఎప్పుడు, ఎన్నాళ్ల మీద ఖర్చు పెట్టబోతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకోటి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అని కూడా అందులో చెప్పడం జరిగిందండి $500 బిలియన్ లో. ఉదాహరణకి మనం ఏం చెప్తున్నాం అంటే, మీరు పంపించే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ మా రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి మీకు కావాల్సింది మేము కొంటాం కదా, మేము ఎలా కొంటాం అన్నది మేము డిసైడ్ చేసుకుంటాం అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి కార్న్ ఉందనుకోండి, మిగతా ఇలాంటివి వాటి నుంచి ఆయిల్ జనరేట్ చేస్తారు కదా, ఎనర్జీ మనం ఎథనాల్ ఇలాంటివి జనరేట్ చేస్తాం కదా, అలాంటి వాటికి మనం పెద్ద ఎత్తున వేరే దేశాల నుంచి కొని తెచ్చుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ కి ఏమీ ఇబ్బంది పడకుండా, రైతులకి ఇబ్బంది లేకుండా. సో ఇలాంటి ఇంకా దానిలో వివరాలు అయితే లేవు సంజయ్ గారు, ఇంకా వివరాలు అయితే లేవండి. మళ్ళీ వస్తాను సార్, ఇంకో 2 days పట్టచ్చు అండి, 2-3 days అంటున్నారు, చూద్దాం. లక్ష్మణ్ గారు, పొద్దుటి నుంచి దీని మీద భారీగా అటు పార్లమెంట్ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒక అద్భుతం, ఈ శతాబ్దంలోనే అతి గొప్ప డీల్ అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడే సంజయ్ గారు ప్రస్తావించారు కొన్ని కీలకమైన అంశాలు. ఒకటి, ట్రంప్ ప్రకటన లేదు, మనం ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అప్పుడు కూడా 2 రోజులు ఆగల. మనం వాస్తవంగా ప్రకటన ప్రెస్ నోట్ అంటారా, లేదు వాళ్ళు ప్రెస్కి బ్రీఫ్ చేసేదానిలోనే చాలా డీటెయిల్డ్గా మనకు అర్థమైన పరిస్థితి, లోతుగా ఐటెం బై ఐటెం చూడకపోయినా. బట్ దీనిలో మేజర్గా అసలు రష్యా నుంచి ఆయిల్ మనం కొనము అని చెప్పి ఆల్రెడీ కొనటం ఆపేసామని చెప్పి ట్రంప్ గారు చెప్పటం, మన వైపు నుంచి దాని మీద స్పష్టత లేకపోవటం, రష్యా నుంచి ఇప్పటిదాకా మాకు భారత్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని వాళ్ళు మాట్లాడటం, అలాగే వ్యవసాయ ఉత్పత్తులు కూడా మనం దిగుమతి చేసుకోబోతున్నాం అమెరికా నుంచి అని ఆయన ట్రంప్ గారు పెట్టినటువంటి 45 లక్షల కోట్ల దిగుమతుల్లో వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి ఈ డీల్? గారు, మీకు మిత్రులు ప్రేక్షకులకు నమస్తే. వాళ్ళ ట్రంప్ ఎప్పుడు ప్రకటన చేసినా ఏకపక్షంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు సోషల్ మీడియా వేదికగా. భారత్ పాకిస్తాన్ యుద్ధ విరమణకు సంబంధించిన సందర్భంలో కూడా అదే చేశాడు. ఇప్పుడు కూడా ట్రంప్ ముందు ప్రకటన చేశారు సోషల్ మీడియా. అందులో పలు అంశాలు ప్రస్తావన చేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని ఆపైపోతున్నట్లు భారత్ అంగీకరించిందని, నిలిపేసింది అని చెప్పి సంజయ్ గారు చెప్తున్నారు. ఆయన ప్రకటనలో నిలిపేసిందే అని ఉందట. ఆయన ప్రకటించారు ఏకపక్షంగా. కానీ మోడీ గారి సోషల్ మీడియా మెసేజ్ లో ఆ ప్రస్తావన ఏమీ లేవు. లేదా విదేశాంగ మంత్రి గాని, వాణిజ్య శాఖ మంత్రి గాని ప్రభుత్వం తరఫున అధికారికంగా ఏ ఒక్కరు కూడా దాన్ని నిర్ధారించలేదు. అలాగే $500 బిలియన్ వాణిజ్యం మా దిగుమతులు భారతదేశం చేసుకుంటుంది. అందులో వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి, సాంకేతిక పరమైనటువంటివి ఉన్నాయి, బొగ్గుతో సహా, ఆయిల్ తో సహా అన్ని కూడా ఉన్నాయి. $500 బిలియన్ అనేది చాలా అసలు మనం $523-28 బిలియన్ వాణిజ్య పద్దు కింద వార్షిక బడ్జెట్ లో ప్రస్తావించడం జరిగింది. ఒక్క అమెరికా నుంచే అంత కొనేటువంటి, అంత వెచ్చించేటువంటి అవకాశం లేదు దిగుమతుల పైన. 2024లో బహుశా $220-230 బిలియన్. ఇప్పుడే సంజయ్ గారు చెప్పారు సార్, మొత్తం అన్ని సర్వీస్ సెక్టర్, గూడ్స్ అన్ని కలిపి కూడా రెండు వైపులు కలిపి $200 బిలియన్ దాకా ఉందని. ఒక వస్తువులకు సంబంధించి తీసుకుంటే నాకు తెలిసి ఒక $50 బిలియన్ కంటే ఎక్కువగా లేదు. మరి ఈయనేమో దానికి ఇంకో 0 చేర్చేశారు. సో ఆ విధమైనటువంటి ప్రకటన. అలాగే ఈరోజు అత్యంత గర్హనీయమైనటువంటి చర్య వెనిజులాను పైన దాడి చేయడం, అధ్యక్షుని పట్టుకురావడం. ఈరోజు ఆ దేశానికి సంబంధించిన ఆయిల్ కూడా మనం కొంటామని ఆయన ప్రకటించేశారు. భారతదేశం తీసుకుంటామని అంగీకరించింది, కొంటామని చెప్పి. ఇలాంటి ప్రకటన ఆయన చేసిన తర్వాతనే మోడీ గారు తన ప్రకటన చేశారు తన సోషల్ మీడియా
వేదిక. ఆ ప్రస్తావనలు ఏమీ చేయలేదు. అవును. దౌత్య బంధం, దాని యొక్క భవిష్యత్తు మనం బలంగా అవును. ముందుకు సాగిపోతుందని చెప్పి ఆ రీతిలో ఒక జనరల్ స్టేట్మెంట్ అనేటువంటిది ఇచ్చారు తప్ప మోడీ ప్రస్తావించినటువంటి ఇవి ట్రంప్ ప్రస్తావించారు. ట్రంప్ ప్రస్తావించినటువంటి ఏవి కూడా ప్రస్తావన చేయలేదు. 25 నుంచి 18, 50 నుంచి 18కా, లేదా అదనంగా పెనాల్టీ వేస్తున్నటువంటి 25% మాట కానీ ప్రత్యేకంగా ఆయన ఆ వివరాల్లోకి వెళ్ళలేదు. సో ఇవన్నీ మోడీ గారు ప్రస్తావన చేయలేదు. అధికారిక ప్రకటన వచ్చేంత వరకు కూడా దీనికి విశ్వసనీయత ఏంటి అనేది ప్రశ్న ఈ రోజు ముందుకు వచ్చింది. ఆ చర్చల సారాంశం కూడా ఎవరు బయట పెట్టలేదు. రెండు దేశాల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందానికి దారి తీసినటువంటి చర్చల సారాంశాన్ని బయట పెట్టలేదు. ఎప్పుడు అమల్లోకి వస్తుందో కూడా చెప్పలేదు. అంటే ఎంత వేగ్ ఇది సమాచారాన్ని చేరవేశారో ప్రజానీకానికి మనకు. ట్రంప్ అయితే తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పి ట్రంప్ దీనిలో ఉన్నట్టుగా ఉంది లక్ష్మణ్ గారు. అది ఏమేమి వస్తే ఆ డీటెయిలింగ్ మన దగ్గర లేదు కానీ అధికారికంగా సంతకాలు చేసి ప్రకటన చేయకుండా ఆయన, అందుకనే ట్రంప్ ఈ విధంగా ప్రకటనలు చేస్తుంటారు. అలాంటి ప్రకటనలకు ఉన్నటువంటి విశ్వసనీయత ఇవాళ ప్రపంచంలో ప్రశ్నార్థకంగా ఉన్నది. రైట్ సార్. మళ్ళీ రామకృష్ణ గారు, రాహుల్ గాంధీ గారు ఏదో ఒక ప్రశ్నార్థకాన్ని రైజ్ చేశారు. 4 నెలలుగా కుదరని డీలు సడన్గా ఇవాళ ఎందుకు కుదిరింది? అదానీ గారి మీద అమెరికాలో ఉన్న కేసులు మోడీ గారి మీద, ప్రధాని మీద ఒత్తిడిని పెంచాయి. అలాగే ఇవాళ ట్రేడ్లో కూడా మనం చూస్తే అన్నిటికంటే హైయెస్ట్ అదానీ పోర్ట్ షేర్లు 9.12% పెరిగినాయి. అంటే మీ దగ్గర ఏదైనా స్పష్టమైన సమాచారం ఉందా? రైతుల ప్రయోజనాలను అమ్మేశారు, దేశ ప్రయోజనాలను అమ్మేశారని రాహుల్ గాంధీ గారు చాలా ఘాటైన విమర్శలే చేశారు. సరే, దానికి ప్రతిస్పందనగా ప్రధాని కూడా కొన్ని మాట్లాడినారనుకోండి, ఇది చాలామందికి బాధాకరంగా ఉంది ఒప్పందం అని చెప్పి. ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం, ఎలా చూస్తున్నారు డీల్? కటారి గారు నమస్కారం సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి. ఇక్కడ మనం చర్చించాల్సింది, ఆలోచించవలసింది, అసలు ఇంత సంబరం ఆశ్చర్యాలకి అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత గుండెలు బాదుకొని మరి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది అనేది ఒక చర్చ కూడా ఆలోచించాలి కదా. అంటే గత 10 నెలలుగా, సంవత్సరం రోజులుగా అతను వీళ్ళని పెడుతున్న నరకయాతన, యూనిలేటరల్ గా అతని ప్రకటనలు, సుంకాలు విధించటం, అతనికి మంచి మిత్రుడే కదా. మరి ఈ సుంకాలు విధించి, భయపెట్టి, బెదిరించి ఈ రకంగా అక్రాస్ ద టేబుల్ వీళ్ళని డ్రాగ్ చేసి కూర్చోబెట్టి మాట్లాడే కన్నా కూడా ముందే జరిగి ఉండొచ్చు కదా. మంచి మిత్రుల మధ్య చర్చ ఈ రకంగా జరగదు కదా. సో అతను వీళ్ళని ఒక రకంగా ఒక బ్లాక్ మెయిల్ పద్ధతిలో తీసుకెళ్లి వీళ్ళని అక్రాస్ ద టేబుల్ కూర్చోబెట్టి వీళ్ళని చర్చలకు వచ్చే రకంగా డ్రాగ్ చేశాడు. సో దీన్ని రాహుల్ గాంధీ గారు ఈ రోజు చెప్పడం కాదు, గత ఆగస్టులోనే ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. Trump's 50% tariff is economic blackmail and an attempt to bully India into an unfair trade deal. Okay. అనేది PM Modi PM Modi better not let his weakness over the interests of Indian people అనేది ఒకటి, అంటే సంవత్సరం క్రితం ఆల్మోస్ట్ చెప్పడం జరిగింది. ఓకే. అదే విధంగా పీయూష్ గోయల్ గారు స్టేట్మెంట్ ఇస్తా ఉంటే అప్పుడు గత సంవత్సరం జూన్ లో పీయూష్ గోయల్ గారు కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఏమని, పీయూష్ గోయల్ కెన్ beat his chest all he wants. Mark my words, Modi merely bow to Trump tariff deadline అని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు మనం ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఇంత దూరం వ్యవహారం వెళ్లకుండా ఆపగలిగి ఉండుంటే ఆ రోజే చర్చలు జరిపి ఆ రోజే ఆపాలి కదా. సో ఇవాళ యూనిలేటరల్ గా ట్రంప్ ఏం చెప్తా ఉన్నాడు, రష్యా ఆయిల్ కొనటం ఇండియా ఆపేసింది. నెల క్రితం ఏం చెప్పాడు, తగ్గించింది. కాబట్టి అతను నాతో వచ్చా మాట్లాడడానికి కూడా, సార్ కెన్ ఐ టాక్ టు యూ అనే, కెన్ ఐ ప్లీజ్ టాక్ టు యూ అనేది ఫోన్ కాల్ ద్వారా అడిగాడు. నేను అతనితో చర్చలు జరిపాను. బికాస్ రష్యన్ పర్చేజెస్, క్రూడ్ ఆయిల్ పర్చేజెస్ తగ్గించారు కాబట్టి. ఇప్పుడు పూర్తిగా ఆపేశారు అనే మాట మాట్లాడుతా ఉన్నాడు. అది ట్రంప్ డిక్లేర్ చేస్తా ఉన్నాడు. ఇండియన్ సోవరిన్ కంట్రీ ఇండియా ఏం చేస్తుంది, ఏం చెయ్యాలి అనేది ట్రంప్ డిక్లేర్ చేస్తా ఉన్నాడు. మోర్ ఓవర్ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఆయన ట్వీట్ లో మెన్షన్ చేశారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ వ్యవసాయ సెక్రటరీ బ్రూక్ రోలిన్స్ ఆమె అప్రిషియేట్ చేస్తూ, ట్రంప్ ని అప్రిషియేట్ చేస్తూ
ప్రెసిడెంట్ గారు మన దేశం యొక్క వ్యవసాయ ఉత్పత్తులు అద్భుతంగా మార్కెట్ చేసుకునేదానికి అమెరికన్ రైతులకు అత్యంత లాభం చేకూర్చే విధంగా మీరు ఒక మంచి డీల్ కుదుర్చుకున్నారు. సో మన రైతులు, మన వ్యవసాయం, మనం మంచి లాభం పొందబోతా ఉన్నారు ట్రంప్ గారు, థ్యాంక్ యూ అని అమెరికన్ అగ్రికల్చర్ సెక్రటరీ ట్వీట్ చేయడం జరిగింది. అదే విధంగా మనకి ఇక్కడెక్కడ ఏ ట్వీట్ లో కనపడదు, కానీ పీయూష్ గోయల్ గారు ట్వీట్ కనుక చూసినప్పుడు పీయూష్ గోయల్ గారు ఈ వాణిజ్య ఒప్పందాల్లో ఆయన కూడా అగ్రికల్చర్ అనే పదాన్ని మెన్షన్ చేయడం జరిగింది. సరే, ఇందాక సంజయ్ గారు చెప్పినట్టు మరి ఏ ఉత్పత్తులు ఏ తీసుకొస్తారు అది వేరే విషయం, కానీ సో డిస్కషన్ లో అగ్రికల్చర్ అయితే ఉంది, వ్యవసాయ ఉత్పత్తులు అయితే ఉన్నాయి అన్నప్పుడు ఎట్లా భారత రైతుని ఏ రకంగా కాపాడబోతా ఉన్నారు, భారత రైతు పరిస్థితి ఏమి? సో దీని అన్నిటికీ కూడా ఇప్పుడు ఇందాక పీయూష్ గోయల్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన 20 నిమిషాల ప్రెస్ మీట్ లో మా ఉద్దేశం అంతా కూడా భారత రైతును కాపాడటమే, మా ఉద్దేశం అంతా కూడా ఇక్కడ పశు సంవర్ధక శాఖ, ఇక్కడ డైరీనే కీలకంగా చర్చకు వస్తుంది, డైరీ ఉత్పత్తుల్ని వీటిని కాపాడటమే, మేము ఎవరికి నష్టం జరగనివ్వం, ఈ భాష అంతా మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు ఈ భాష అంతా మాట్లాడుతూ ఉన్నారు అన్నప్పుడు డెఫినెట్ గా అవి అక్కడ చర్చల్లో ఉన్నాయి, వాటి గురించి రేపు అక్కడి నుంచి ఆ ఉత్పత్తులు రాబోతా ఉన్నాయి. ఇక్కడ ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందేమో ఈ రైతాంగం కానీ, ఏది డైరీ మీద డిపెండ్ అయిన రైతులు కానీ ఈ నెగిటివ్ అవుతారేమో అనే దాంట్లో ఆయన చాలాసేపు దాని గురించి మాట్లాడడం జరిగింది. ఇంకో విషయం కూడా ఆయన ఏం మాట్లాడంటే, మన దేశానికి సంబంధించి అతను ప్రకటిస్తాం ఏమిటి, మనం ప్రకటించాలి కదా అంటే అతను ఏం చెప్పాడంటే, ఎస్ డెఫినెట్ గా టారిఫ్లు పెంచింది వాళ్లే కాబట్టి టారిఫ్లు తగ్గిస్తున్నాం అనే ప్రకటన వాళ్లే కదా చేయాల్సింది అని మాట్లాడారు. సో అతని ట్వీట్ ని పీయూష్ గోయల్ గారు ఇండైరెక్ట్ గా సమర్థించారు. సో ప్రకటన అతనే కదా చెయ్యాలి అన్నప్పుడు అతని ప్రకటనలో ఉన్న సారా అంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొంటామో లేదో కూడా వాళ్లే ప్రకటిస్తారా సార్? ఆ ప్రకటించిన దాన్ని ఇప్పుడు అతని ప్రకటన కాదు సార్, ప్రకటన అతనే కదా చెయ్యాలి అన్నప్పుడు ఆ ప్రకటన మొత్తాన్ని ఇంకా మనం సమర్థించినట్టే కదా. సో చెప్పకనే మేము మా శిరస్సు ట్రంప్ దగ్గర ఉంచాము అనే పదాన్ని పీయూష్ గోయల్ గారు అక్కడ మనకి క్లియర్ గా చెప్పారు అనేది మనం అర్థం చేసుకోవాలి సార్. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది, చైనాతో మన ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఘోరంగా పెరిగిపోయింది. ఇవాళ అమెరికన్ ఉత్పత్తులు మళ్ళీ తీసుకురావడానికి, ఇబ్బడి ముబ్బడిగా తేవడానికి $500 బిలియన్ దిగుమతి చేసుకోవడానికి, అది విత్ ఇన్ అన్ ఇయర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిగుమతులకి మనం యూజువల్ గా కాదు సార్, ఎప్పుడైనా ఈ భాష మరి ఇప్పుడు ఇందాక సంజయ్ గారు చెప్పారు, యూజువల్ గా ఈ ఫిగర్స్ అన్ని కూడా సంవత్సరానికే ఉంటాయి, కాకపోతే అక్కడ పర్చేజ్ అని పెట్టారన్నారు, స్పష్టత లేదు దానిలో కూడా, అది ఏంటన్నది స్పష్టత లేదు. బట్ స్టిల్ మనం ఆ వస్తువులను కొనడానికి బార్ల వాకిళ్లు తెరిచిపెట్టాం. తెరిచిపెట్టిన తర్వాత ఒక పక్క నుంచి నరేంద్ర మోడీ గారేమో మీ ఇంట్లో మీ పూజ గదిలో మీ నుదుటిని పెట్టుకునే కుంకంతో సహా మనకి చైనా నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి, మేక్ ఇన్ ఇండియా లాంటివి మనం అభివృద్ధి చేయాలి, మనం ఎంఎస్ఎంఈలు కాపాడుకోవాలని ప్రకటనలు వస్తాయి. ఇంపోర్ట్స్ కి సంబంధించి ట్రేడ్ డీల్ వాళ్ళకేమో 0%, మనకేమో 18%. సో అంటే మనల్ని చర్చలకి అతను లాగిన తర్వాత అతను లబ్ధి కోసం అతను చూసుకుంటాడా, మనకి లాభాన్ని ఇచ్చే ప్రక్రియ చేస్తాడా అనేది చిన్న క్వశ్చన్ మార్క్. తర్వాత ఇంకొక విషయం సార్, నోబెల్ శాంతి బహుమతి, అతనికి శాంతి బహుమతిని కూడా ఇవ్వాలని మోడీ గారు కితాబ్ ఇచ్చినప్పుడు ఒక పక్కనేమో వెనిజులాపై గుత్తాధిపత్యం, అక్కడ అధ్యక్షుడిని ఎత్తుకెళ్లిపోయి వెనిజులా క్రూడ్ ఆయిల్ వాళ్ళు అమ్ముతానంటే, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ట్వీట్ లో మెన్షన్ చేసిన తర్వాత కూడా పక్క దేశంపై ఆధిపత్యం చలాయిస్తున్న వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలి అని ఈ మిత్రుడు సందేశాన్ని పంపించడం. సో అక్కడ మనం ఎంత మళ్ళీ శిరస్సు వంచాము అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ వస్తాను సార్, ఒకసారి మనతో అమర్నాథ్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. అమర్నాథ్ గారు నమస్కారం. అమర్నాథ్ గారు, 3-4 కీలకమైన అంశాలు. ఒకటి, ట్రంప్ గారి ప్రకటన చాలా కేటగారికల్గా స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్లో ఉన్నది. మనది పెరిఫెరల్ అంశాలే ఉన్నాయి తప్ప మోడీ గారి ప్రకటనలో కానీ మరొక దానిలో, అట్లీస్ట్ ఈవెన్ పీయూష్ గోయల్ గారు మాట్లాడిన దానిలో అయినా సరే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నావా కొనట్లేదా స్పష్టత లేదు. వ్యవసాయ ఉత్పత్తులు భారత్లోకి అమెరికా నుంచి రాబోతున్నాయా లేదా స్పష్టత లేదు. అన్నిటికంటే నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ట్రేడ్ డీల్కి శాంతికి సంబంధం ఏంటో నాకు అర్థం కాదు. అంటే నిన్నటిదాకా ఆయనే 90 సార్లు కాంగ్రెస్ వాళ్ళు రోజు విమర్శిస్తూ వచ్చారు మిమ్మల్ని. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని ఆయన క్లెయిమ్ చేసుకోవటం, వాళ్ళు విమర్శించడం, ట్రంప్ మాటల్ని లెక్క చేయకూడదని మీరు మాట్లాడటం, ఇదంతా చర్చ నడిచింది. బహుశా మీరు కూడా నా డిబేట్లో 10 సార్లు ఉండుంటారు.
అలాంటిది ఇవాళ ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం అవసరం అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా ట్రంపే ఆపాడని అంగీకరిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? మ్యూట్లో ఉన్నట్టున్నారు అమర్నాథ్ గారు. యా యా, మాట్లాడు. కటారి గారు, మీకు అట్లాగే మన ప్రేక్షకులకు, మన ప్యానెల్లో మిత్రులకు అందరికి నమస్కారం అండి. చెప్పండి. ఇక్కడ మనము అంటే ఈ ఇందాకే పీయూష్ గోయల్ గారు ప్రెస్ మీట్ లో ఈ ట్రేడ్ డీల్ గురించి చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్ వారు క్లియర్ గా చెప్పడం జరిగింది. అట్లాగే సంజయ్ గారు కొంచెం డీటెయిల్ గా కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు పీయూష్ గోయల్ గారు ఏం చెప్పారు? వెరీ లాజికల్ స్టేట్మెంట్. ఎవరు పెంచారు టారిఫ్స్? అమెరికా పెంచింది. ఎవరు తగ్గియాలి? అమెరికా తగ్గియాలి. ఎవరు అనౌన్స్ చేయాలి? అది అమెరికానే అనౌన్స్ చేయాలి. యాజ్ సింపుల్ అస్ దట్. సో ఇక దాని మీద చర్చ అంటే ఆ టారిఫ్లు ఒక్కటే కదా సార్, డీల్లో చాలా ఉన్నాయి సార్. అది అందుకు చెప్తున్నాను సార్. Go ahead. సార్ గత సంవత్సరన్నర కాలంగా ట్రంప్ అనేక ట్వీట్లు చేశారు. మీరు అవన్నీ గిట్ట నమ్ముకుంటూ కూర్చుంటే ఇక మనము వేరే ఎడ్యుకేషన్ తర్వాత చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న డిగ్రీ వరకు చదువుకున్న అంతే ఏది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ట్రంప్ చేసిన ట్వీట్లను నమ్ముకుంటూ వెళ్తే ఆయన $500 బిలియన్ ఎంత అది రిడిక్యులస్ ఫిగర్ అనేది ఇందాక సంజయ్ గారు క్లియర్ గా కాదు. ఐఎమ్ సారీ అమర్నాథ్ గారు, ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే ట్రంప్ గారి ట్వీట్ అంత పనికిమాలిందైతే భారత ప్రధాని ఈ స్థాయిలో 140 కోట్ల మంది తరపున ధన్యవాదాలు చెప్తున్నాం, ప్రపంచ శాంతికి ఆయనే మూలమని ప్రధాని ట్వీట్ అనే నమ్మొచ్చా మనం? అంటే సార్ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ మన దేశానికి సంబంధించిన ట్రేడ్ డీల్ గురించి మాట్లాడి దాన్ని దాదాపు 50% నుంచి 18% తగ్గించినప్పుడు మన ప్రధాని ఎట్లా రెస్పాండ్ కావాలని మీరు అది ఒక్కటే కాదు కదా. కాదు సార్, మీరు ఒక్క టారిఫ్ గురించి కాదు అమర్నాథ్ గారు, మీరు ఒక్క టారిఫ్ గురించే చెప్పండి. మీరు ఒక్క టారిఫ్ గురించే మాట్లాడుతున్నారు. ఎంత దిగుమతి చేసుకోవాలో ఆయన చెప్తున్నాడు. ఆయిల్ ఎవరి దగ్గర నుంచి కొనాలో కొనకూడదో చెప్తున్నాడు. మనం ఎంత టారిఫ్ కాదు, మనం ఎంత టారిఫ్ అయిపోతున్నాం కూడా ఆయనే చెప్తున్నాడు. మన టారిఫ్ కూడా ఆయనే చెప్తున్నాడు సున్నా అని. సార్ వినండి, జస్ట్ లిజన్ మీ అవుట్ ప్లీజ్. ఇప్పుడు వారు 500 ఇప్పుడు మనము యూకే తో ట్రేడ్ డీల్ చేసినప్పుడు భారత ప్రధాని ఏ స్టేట్మెంట్ ఇచ్చారు? రానున్న 5 సంవత్సరాల్లో డబుల్ కాబోతున్నది మా ట్రేడ్ అనే చెప్పారు. కాకపోతే 98% అయితే భారత ప్రధాని అబద్ధం ఆడాడు అని మనము ఫ్లెక్సీలు కట్టిస్తారా? అట్లా కుదరదు కదా. మీరు ఒక ఎక్స్పెక్టేషన్ గురించి మాట్లాడుతున్నాం మనం, ఒక ఎస్టిమేషన్. $500 బిలియన్ ఉంటేదేమో ఇంకొక 5 సంవత్సరాలలో అనేది వారి ఒక ఎస్టిమేషన్ అయి ఉండొచ్చు. 5 సంవత్సరాలను రాయకపోవచ్చు. ఆయన 5 సంవత్సరాలను రాయలేదు, సంవత్సరాలను రాయలేదు కదా. వై ఆర్ వి అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 1 year? అండ్ దట్ అజంప్షన్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ వాట్? నథింగ్. సో ఇప్పుడు మనము ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా మనం చర్చించుకుంటున్నాం కదా. మనం ఎందుకు 1 year అని అజ్యూమ్ చేసుకోవాలి? చేసుకొని దాని మీద చాలా ఎక్స్ట్రాపోలేషన్ ఎందుకు చేయాలి? రెండోది, అసలు మనము ట్రంప్ ట్వీట్ గురించి ఎందుకు చర్చించాలి సార్? 18% చేశారు. అది ఏ విధంగా ఇంప్లిమెంట్ కాబోతున్నది, దానిలో ఏ అంశాలు జోడిస్తున్నాము? ఆ డీల్ లో బ్లాక్ అండ్ వైట్ లోకి వచ్చినప్పుడు 500 ప్రొడక్ట్స్ ఉంటాయి, 5000 ప్రొడక్ట్స్ ట్రంప్ ట్వీట్ గురించి ఎందుకు చర్చించుకోవాలంటే భారత ప్రధాని ఆ స్థాయిలో వెల్కమ్ చేశారు, కంగ్రాచులేట్ చేశారు, థ్యాంక్స్ చెప్పారు. ఏ స్థాయి సార్? ఇప్పటి వరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కన్నా ముందు 75 సంవత్సరాలు అనేక మంది భారత ప్రధానులు ఏ ఒక్క రోజు కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ఏదైనా స్టేట్మెంట్ భారతదేశం గురించి ఇస్తే లేదు తప్పు, అసలు అమెరికన్ ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా కరెక్ట్ చెప్పడు అని ఎవరైనా అన్నారా? ఒక చరిత్ర మొత్తంలో చెప్పండి. రిచర్డ్ నిక్సన్ అపాయింట్మెంట్ గురించి ఇందిరాగాంధీ గారు 9 నెలలు వెయిట్ చేశారు. అక్కడ 4 రోజుల తర్వాత ఆయన రమ్మన్నాడు. సార్ ఇవన్నీ చరిత్ర సార్, ఫ్యాక్ట్స్ ఇవన్నీ. ఇప్పుడు అవన్నిటి మీద మనము అసలు ఏ రోజైనా ఏదైనా ప్రధానమంత్రి నెగటివ్ మాట్లాడతారా వేరే ప్రధానమంత్రి గురించి? కాదు సార్, నేనంటుంది సాధ్యమవుతుందా? నా డిబేట్లు అయితే అమర్నాథ్ గారు మాట్లాడుతున్నారు, కనీసం పీయూష్ గోయల్ గారు అయినా మాట్లాడొచ్చు కదా. అదే చెప్తున్నాను సార్. పీయూష్ గోయల్ గారు చాలా కేటగారికల్ గా both dairy products and agri commodities are excluded from the deal అని చాలా కేటగారికల్ గా చెప్పడం జరిగింది ప్రెస్ కాన్ఫరెన్స్. ఎక్స్క్లూడెడ్ అనే వర్డ్ ఉపయోగించారు వారు. ఇంకా మనం దాని మీద ఎందుకు చర్చించాలి? ఒకసారి మళ్ళీ వస్తాను సార్, కంప్లీట్ చేయండి, మళ్ళీ వస్తాను. ప్లీజ్ సార్ మీరు అంటే మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికి టైం ఇచ్చి నాకు సమాధానం చెప్పడానికి టైం ఇవ్వకుంటే చెప్పండి, ఇది తప్పు కదా, అబద్ధం అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో దేశాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు అది ఎక్స్క్లూడెడ్ అని వర్డ్ ఉపయోగించారు. ఆ లోపల వారు మాత్రమే ఉన్నారు, దాన్ని మనం నమ్మాల్సిందే. మన కామర్స్ మినిస్టర్ ను మనం నమ్మకుండా అమెరికాలో మాట్లాడే వ్యవసాయ శాఖ మంత్రి ఇంకో ఎట్లా నమ్ముతారు? రెండో విషయం ఏంటంటే సార్, నేను మీకు చెప్తున్నాను,
ఇప్పుడు ఏదైనా మన దేశంలో ఒకటి ఇంప్లిమెంట్ జరుగుతున్నది అంటే అది పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది, అది ఎగ్జిక్యూటివ్ సర్క్యులర్స్ వస్తాయి, అది ఇంప్లిమెంట్ అయ్యే విధానంలో మనందరికి తెలుస్తుంది, అదేమి సీక్రెట్ గా జరిగేది కాదు. రెండోది, ఇప్పుడు రష్యా నుంచి మనం ఆయిల్ కొనాలా వద్దా, ఎంత కొంటున్నాము అనేది, ఆ కంపెనీలు ఎంత కొంటున్నాయి, దానిలో ప్రాఫిట్ ఎంత ఉన్నది, లాస్ ఎంత ఉన్నది. సార్ సింపుల్ లాజిక్ చెప్తా సార్ నేను, ఇక దీంతో స్టేట్మెంట్ కంక్లూడ్ అవుతుంది. మనము గత 75 సంవత్సరాలలో కరెంట్ అకౌంట్ డిఫిసిట్ అంటే మన ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఏ రోజైనా లెస్ దెన్ 1% వచ్చిందా? లాస్ట్ ఇయర్ ఇట్ కేమ్ డౌన్ టు 0.8%. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అన్ ఎవిడెన్స్ హౌ దిస్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఎక్స్పోర్ట్స్. యాజ్ సింపుల్ as దట్. ఇంతకన్నా పెద్ద ఎవిడెన్స్ ఆఖరిగా ఒక ప్రశ్న, మళ్ళీ ఇంకొక ప్రశ్న. సరే, దీని గురించి మళ్ళీ సంజయ్ గారు మాట్లాడక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కానీ అసలు వ్యాపార డీల్కి, శాంతికి, ప్రపంచ శాంతికి, ట్రంప్ గారి నాయకత్వానికి ఎందుకు మోడీ గారు, జయశంకర్ గారు లింక్ పెట్టి ప్రపంచ శాంతికి ఆయన కావాలి అంటే, మన మీద ఈవెన్ మోడీ గారు ఎన్నోసార్లు ఇబ్బంది పడి పార్లమెంట్లో ఆయన మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసి, ఇవాళ మోడీ గారు పార్టీలను ప్రతిపక్షాలు విమర్శించగలుగుతున్నారు. కానీ ఆయన పదే నేనే డీల్ కుదిరిచ్చా, నేనే విత్డ్రా చేయించా యుద్ధం అన్నప్పుడు ప్రధాని గారు నోరు మెదపలేకపోయారు. ఇవాళ దానికి ఖండన ఇవ్వకపోగా ప్రపంచ శాంతికి ట్రంప్ గారి నాయకత్వం కావాలని భారత ప్రధాని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అమర్నాథ్ గారు? అంటే సార్, ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, అసలు అమెరికన్ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు అనేది ఒక్క సెకండ్ మనం పక్కన పెడితే, ప్రపంచంలో మీరు ఇందాక ఒక మాట మాట్లాడుతూ అసలు ట్రేడ్ కు శాంతికి సంబంధం ఏంది అని అడిగారు కదా, దట్ ఈస్ వెరీ ఫండమెంటల్ థింగ్. అది అసలు శాంతి లేకుండా ప్రపంచంలో ట్రేడ్ జరగదు. ఇప్పుడు ఈ దేశంలో స్టార్ట్ అయిన ఏదో ఒక ఫ్లైట్ కావచ్చు, ఒక కార్గో ఫ్లైట్ కావచ్చు, లేకుంటే ఒక షిప్ కావచ్చు, వేరే దేశానికి శాంతియుతంగా ఉంటేనే కదా వెళ్ళేది. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? అసలు ప్రపంచంలో ట్రేడ్ జరగాలంటేనే శాంతి ఉండాలి. శాంతి లేకుండా ప్రపంచం శాంతి ట్రంప్ గారి వల్ల సాధ్యం అవుతుందని నమ్ముతున్నారా మీరని అడుగుతున్నారు? ట్రంప్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ఎవరు అనలేదు కదా. ట్రంప్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్, సార్, హీఈస్ హెడ్డింగ్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ యాజ్ ఫర్ యాజ్ ట్రేడ్ ఈస్ కన్సర్న్డ్. ఈ రోజు ట్రంప్ అనే వ్యక్తి ఏదో సినిమా యాక్టరో లేకుంటే స్పోర్ట్స్ పర్సన్ కాదు. హీఈస్ హెడ్డింగ్ ది లార్జెస్ట్, బిగ్గెస్ట్ కన్స్యూమింగ్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్. ఈ రోజు అది మనం జ్ఞాపకం తెచ్చుకొని మాట్లాడితే ఈజీగా ఉంటది. లేదనుకోండి, ఆయన ట్రంప్ అంటే జస్ట్ ఒక కోట్ వేసుకొని బయట తిరిగే వ్యక్తి కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ట్రంప్ ఈస్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 33 crore. నేను ఎందుకు అంటున్నానంటే, కనీసం అమర్నాథ్ గారు మీకు కూడా అర్థం అవుతుంది. భారత్ పాకిస్తాన్ ఎంతో సెన్సిటివ్ ఇష్యూలో అనేక విమర్శల్ని మీరు ట్రంప్ గారి ట్వీట్ల వల్ల మీరు ఎదుర్కొన్నారు. ఆయన యుద్ధాన్ని ఆపని ఇప్పుడు 90 సార్లు ఆయన మాట్లాడాడు. ఫైనల్గా పార్లమెంట్లో భారత ప్రధాని నన్ను ఎవరు ఆపమని చెప్పలేదు, నాతో ఎవరు మాట్లాడలేదని పరోక్షంగా ఆయన పేరు ఎత్తకుండా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఈ రోజుకి ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. మీరేమో ప్రపంచ శాంతికి ఆయన నాయకత్వం చాలా అవసరం అని చెప్తున్నారు. నాయకత్వం అంటే ఈజ్ ద లీడర్. ఆయనకు శాంతి బహుమతి రాలేదని ఒక దేశం మీద ఇన్వేడ్ చేసి ఆ దేశంలో ఒక మహిళకు వస్తే అది ఎత్తుకొచ్చుకున్నాడు. అట్లాంటి వ్యక్తి గురించి ఇప్పుడు మనము ఎంత చర్చించినా కూడా ఆ వ్యక్తి అంత క్లియర్ గా అంశం ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాను సార్. నేను మళ్ళీ ట్రేడ్ కి మనకి మంచి కావాల్సిన డీల్ ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్పినా సరిపోద్ది కదా, కాదా సార్? లేదు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. నేను అదే అంటున్నా, ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని మీరు ఒక కంట్రీ యొక్క పరిస్థితిని కలిపి చూడొద్దు. ఈ రోజు ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రపంచంలో మంచి ట్రేడ్ జరగాలంటే, అంటే సామరస్యంగా ట్రేడ్ జరగాలంటే శాంతి అవసరం. సో శాంతి అవసరం అంటే ఎవరెవరు చేయాలి? బిగ్గెస్ట్ కంట్రీస్ ఖచ్చితంగా చేయాలి. రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, భారత్ కావచ్చు, చైనా కావచ్చు, ఇవి ఖచ్చితంగా చేయాల్సిందే. సో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మాట్లాడడం తప్పే ఉందంటున్నాను. దాన్ని మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు సార్లు మీరే నా డిబేట్ లోనే ఇంత తలనొప్పి పర్సన్ ఎవరు లేరు, ట్రంప్ ఇప్పుడు కూడా అన్నారు మీరు. ట్రంప్ ట్వీట్లని పట్టించుకునేంత ట్రంప్ ట్వీట్లు కూడా పట్టించుకుందాం సార్ మీరే అన్నారు సార్. నేనంటే కాదు. ఎగ్జాక్ట్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రంప్. ఆయన అమెరికా ప్రెసిడెంట్ అలా, ఆయన ట్రంప్ నాయకత్వం అన్నారు. మళ్ళీ వస్తాను సార్. బోత్ ఆర్ సేమ్. ఓకే రైట్. ఒకసారి సంజయ్ గారు, 2 అంశాలు. ఒకటి,
అగ్రి ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ ఈ ఒప్పందంలో లేవు అని ఈయన చెప్పారు, ఎక్స్క్లూడెడ్ అని ఆయన చెప్పారని. ట్రంప్ గారి ప్రకటన అలా ఉంది. సార్ ఒక్క నిమిషం కటారి గారు, యా క్విక్గా. ఎక్స్క్లూడెడ్ అనే పదం వాడలేదు. వీ విల్ ట్రై టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ అగ్రికల్చరిస్ట్ అండ్ డైరీ ఇండస్ట్రీ అని చెప్పారు తప్ప ఎక్స్క్లూడెడ్ అనే పదం వాడలా. ఓకే రైట్. మరి అమర్నాథ్ గారు ఆ మాట చెప్పారు, నేనైతే లేదు చూడలేదు. లేదు, మీరు వినండి మొత్తం. హీ డిడ్ మెన్షన్ దట్. ఓకే రైట్. సంజయ్ గారు, ఈ రెండు అంశాలు అంటే నిజంగా మీరు ఫారిన్ ట్రేడ్ అండ్ ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్, ఈ వ్యాపార ఒప్పందానికి జరుగుతున్నప్పుడు ఈ ప్రపంచ శాంతి అంశం మాట్లాడాల్సిన అవసరం అగత్యం ఉన్నదా ఒకటి, రెండవది ఇవి నిజంగా అందులో లేవా, మనం లేవనే భావించవచ్చా, ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటండి, ప్రెసిడెంట్ ట్రంప్ మన ప్రధాని రాస్తూ, ప్రెసిడెంట్ ట్రంప్ లీడర్షిప్ ఇస్ వైటల్ ఫర్ గ్లోబల్ పీస్, స్టెబిలిటీ అండ్ ప్రాస్పెరిటీ అన్నారండి. ఆయన నాయకత్వం వల్ల ప్రపంచ శాంతి, సామరస్యం, తర్వాత స్టెబిలిటీ, తర్వాత ప్రాస్పెరిటీకి చాలా ఇంపార్టెన్స్ అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని ఆయన చెప్పలేదు. ఇంపార్టెంట్, ఒక అగ్రరాజ్యం దేశం, అటు ట్రంప్ అయినా కానీ, ఇటు ప్రెసిడెంట్ ప్యూటిన్ కానీ, ఇటు షీ జిన్పింగ్ కానీ, వాళ్ళ నాయకత్వం వల్ల గ్లోబల్ పీస్ మీద, ప్రపంచ శాంతి మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. మన వాళ్ళు, నా ఉద్దేశంలో, డొనాల్డ్ ట్రంప్ కి మీరు నామినేట్ చేయండి అన్న వస్తున్న డిమాండ్స్ లో, నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేయండి అన్న వస్తున్న డిమాండ్స్ లో మరి ఆ ఎక్స్ట్రీమ్ కి వెళ్లకుండా ఒక మధ్య మార్గం ఎన్నుకొని మీ నాయకత్వం వైటల్ ఇంపార్టెన్స్ అని చెప్పడం జరిగిందండి. మనం కనుక వేరే స్టేట్మెంట్స్ చూసినా, ప్యూటిన్ కి కానీ, షీ జిన్పింగ్ కానీ, వాటిల్లో కూడా వాళ్ళు జస్ట్ బికాస్ వాళ్ళు అంత పవర్ఫుల్ కంట్రీస్ కాబట్టి వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం కాదు సంజయ్ గారు, వాళ్ళు ఎవరు సంజయ్ గారు, మీరు చెప్పిన పుతిన్ కానీ లేదా జిన్పింగ్ కానీ మరొకళ్ళు కానీ ఇండియా పాకిస్తాన్ యుద్ధం మేమే ఆపామని 100 సార్లు క్లెయిమ్ చేసుకోవాలా? ఇక్కడ సమస్య అది కదా. చైనా వాళ్ళు చేశారండి. కాదు సమస్య, నిజంగా చాలా ఆ రోజు మీకు గుర్తుండాలి, పత్రికలు, ప్రధాన పత్రికలు అబ్రప్ట్ గా యుద్ధాన్ని ఆపేసాం, మన అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు కూడా ఆపేసాం, ఈ ఫుల్ స్టాప్ కాదు పాజ్ ప్రభుత్వం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది నేను చెప్పేది. అది ట్రంప్ వ్యవహార శైలి. మనకే కాదండి, ఇప్పుడు వేరే దేశాల్లో కూడా చూసినట్టయితే అగ్రిమెంట్ వచ్చే ముందే వేరే దేశాలు కూడా, యూరోప్ కానివ్వండి, వేరే దేశాలతో, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తో అగ్రిమెంట్స్ వచ్చే ముందే, సంతకం చేసే ముందే ఆయన ట్వీట్ చేసేయటం జరుగుతోంది. ఆయన ఫస్ట్ నేను చెప్పాలి అని, నేను ఫస్ట్ వచ్చాను అన్నట్టు చెప్పడం జరుగుతోందండి. తర్వాత అగ్రికల్చర్ విషయంలోకి వస్తే, అగ్రికల్చర్ లో ఏం అంశాలు అలౌ చేయాలి, ఏం అంశాలు అలౌ చేయకూడదు అన్నది ఇంపార్టెంట్ అండి. మన మిగతా ప్యానలిస్టులు చెప్పినట్టు మనం అగ్రికల్చరల్ డైరీ రంగాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఇండియా EU ట్రేడ్ ఎంఎస్ఎంఈలు కూడా చాలా అవసరం అండి. ఇండియా యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం తీసుకున్నట్టయితే అందులో కొన్ని అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఉదాహరణకు ఆలివ్ ఆయిల్ ఉంది, అలాంటివి అలౌ చేయడం జరిగింది. అలానే మనం న్యూజిలాండ్ తో చేసుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, వాణిజ్య ఒప్పందం తీసుకుంటే అందులో కూడా కొన్ని అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇది ఈ కివీ ఫ్రూట్ అని ఇలాంటివన్నీ ఉంటాయి కదా, దొరకనివి అలాంటివి. సో అమెరికా నుంచి కూడా మనం ఒప్పందం చేసుకునేప్పుడు మన దగ్గర దొరకనివి బాగా హై ఎండ్ ప్రొడక్ట్స్, ఏమన్నా అంటే మోజరెల్లా చీజ్ ఇట్లాంటివి ఏవో ఉంటాయి. ఇప్పటికే బాగా ఆల్మండ్ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, మన దగ్గర ఎక్కువ లేదు కాబట్టి మీకు తెలుసు, అందులో అనుమానం లేదండి. డాలర్స్ డైరీ ప్రోడక్ట్స్ మనం చేసుకోలేము. అతను ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తుంది, డైరీ ప్రోడక్ట్స్ అలాగే చికెన్ లెగ్ పీసులు మన మీద డంప్ చేయాలని చూస్తున్నారు. ఓపెన్ సీక్రెట్ కదా. అంటే వాళ్ళు నాయకత్వం వాళ్ళ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి మనం గెలిచాం ఎందుకో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ లో వస్తుంది అని చెప్పుకునేట్టు వాళ్ళకు కూడా ఉండాలి కదా. సో కాకపోతే మనం మాత్రం చాలా గట్టిగా ఉండాలండి, వేచి చూడాలి అది అగ్రికల్చర్ డైరీ విషయంలో ఏం చెప్పారు అన్నది ఎగ్జాక్ట్ గా. మనం మిగతా ఈ మధ్య కాలంలో జరిగిన ట్రేడ్ డీల్స్ చూసుకుంటే కొంత అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ వాటిల్లో కూడా ఉన్నాయి. అంత కేర్ఫుల్ గా ఉంటే కనుక అమెరికాతో జరిగిన ఒప్పందం మంచిదే అండి, కానీ నష్టం లేదు. కానీ చూడాలి. తర్వాత అమెరికాతో ఒప్పందం వల్ల మనకి చాలా యాంగ్జైటీ ఉంటుంది, భయం ఉంటుందండి. అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, కానీ మరి యాంగ్జైటీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇచ్చిన రేపు ఏ ట్వీట్ ఉంటుందో కూడా గ్యారంటీ లేదు కదా.
ఇంకో 3 సంవత్సరాలు ఉంటాడు మనకి. సో 3 సంవత్సరాలు మనకి యాంగ్జైటీ తెచ్చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు, కాదు. ఇంకొకటి బట్ బ్రాడ్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్ తీసుకున్నప్పుడు మనందరికి కూడా చాలా యాంగ్జైటీ ఉండే. పెద్ద ఎత్తున అమెరికన్ న్యూక్లియర్ రియాక్టర్స్ వచ్చేస్తాయి, లేదా వాళ్ళు పెట్టే సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏంటి, వాటి మీద మనం చాలా అలజడి చెందాం. బట్ ఓవర్ స్పాన్ ఆఫ్ లాస్ట్ 10-20 ఇయర్స్ తీసుకుంటే కనుక అలాంటిది ఏమీ జరగలేదు. అలా అని మనం చాలా తేలిగ్గా తీసేయాల్సిన అవసరం లేదండి. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, బట్ అట్ ది సేమ్ టైం మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అట్లాగే రష్యా నుంచి మీరు అది కూడా ఒకసారి అంటే రష్యా నుంచి భారత్ ఇప్పటిదాకా ఈ విమర్శ ప్రతిపక్షాలు చేసినా కూడా అధికార పక్షం ఖండిస్తూ వచ్చింది. ఎవరిని దిగుమతి చేసుకున్నా, అది రిలయన్స్ వాళ్ళు చేసుకున్నా, మరొకళ్ళు చేసుకున్నా, అది భారతదేశం దిగుమతి చేసుకున్నట్టే. మన దిగుమతుల లిస్టులోనే అది పడుతుంది రష్యా నుంచి చేసుకుంటే. ఇప్పుడు అది పూర్తిగా అది ఐఓసీనా, రిలయన్సా, మరొకళ్ళు అన్నది పక్క పెడితే రష్యా నుంచి మనం కొనటం పూర్తిగా ఆపేసే అవకాశం పరిస్థితి ఉన్నదా? అది దీర్ఘకాలిక రష్యా భారత్ ఒప్పందాలకి విఘాతం కాదా? నా ఉద్దేశంలో అమెరికాకి, రష్యాకి యుక్రెయిన్ మీద ఒక ఒప్పందం కుదిరితే అండి, రష్యా నుంచి మనం ఎంత ఆయిల్ కొంటున్నాం అన్నది దాని మీద పెద్ద స్ట్రెస్ కుదురుతుందా సంజయ్ గారు? కుదురుతుందా లేదా అన్నది తెలియదండి. కుదిరేదాకా అయితే కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. అది మనం ఇందాక నేను చెప్పా కదా, మన ఎంఈఏ వాళ్ళు నాన్ శాంక్షన్డ్ ఆయిల్ అన్నారని. అంటే ఒకవేళ అమెరికాకి రష్యాకి మధ్య ఒప్పందం కుదిరితే రష్యా నుంచి వచ్చే ప్రతి ఆయిల్ నాన్ శాంక్షన్డ్ అయిపోతుందండి. అంటే వాటి మీద ఆంక్షలు ఉండవు. ఒప్పందం కుదరకనే కదా సమస్య సంజయ్ గారు, చర్చ అది ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి స్పెక్యులేషన్ ఏం నడుస్తుందంటే, రష్యాకి అమెరికాకి మధ్య అగ్రిమెంట్ రావచ్చేబోతోంది. దాని ముందే ఇండియాతో టారిఫ్స్ తగ్గించడం జరిగింది అని కూడా వస్తుందండి. తర్వాత ఇంకో స్పెక్యులేషన్ అమెరికన్ న్యూస్ పేపర్స్ లో ఏమొస్తుందంటే, న్యూస్ వీక్ ఇలాంటి పెద్ద పెద్ద మ్యాగజైన్స్ కూడా రిపోర్ట్ చేస్తున్నాయి, ఇండియా పెద్ద ఎత్తున ట్రేడ్ అగ్రిమెంట్స్, వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోంది కాబట్టి అమెరికా బ్లింక్ అంటే తొందరపడి ఒప్పేసుకుందా అగ్రిమెంట్ అని కొన్ని ప్రముఖ న్యూస్ ప్లాట్ఫామ్స్ మీద కూడా వస్తుందండి. బట్ ఓవరాల్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు మన గురించి ఏం రాసినా మనకు తెలుసు వాళ్ళు ఎలా మార్చేస్తారు. మనము $4 బిలియన్ $1 ట్రిలియన్ ఎకానమీ అండి. నెక్స్ట్ $10 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి, తొందరగా అవ్వాలి అంటే కనుక మనకి గ్లోబల్ వాల్యూ చైన్స్ లో భాగం అవ్వాలండి. గ్లోబల్ వాల్యూ చైన్స్ అంటే మనకు తెలిసిందే కదా, ఒక కార్ లో వేరియస్ కాంపోనెంట్స్ వివిధ దేశాల నుంచి వస్తాయి. అదే అసెంబ్లీ అది జరగాలి అంటే కనుక ప్రిడిక్టబిలిటీ కావాలండి. ప్రిడిక్టబిలిటీ కావాలంటే రెండు ఉంటాయండి. ఒకటి, మన దేశం పాలసీ ప్రాసెస్ చాలా ప్రిడిక్టబుల్ గా ఉండాలి. తర్వాత మన వాణిజ్య వ్యవస్థ వేరే దేశాలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అది కూడా ప్రిడిక్టబుల్ గా ఉండాలండి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం ఎందుకు చేస్తున్నామంటే, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కి, వాళ్ళకి, తర్వాత మన సొంత ఇండస్ట్రియలిస్ట్ కి చెప్పడానికి కొంత ప్రిడిక్టబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం నడుస్తుందండి. కానీ ఈ ప్రక్రియలో మనం మనకంటే చాలా బలవంతమైనటువంటి, ఆర్థికంగా రాజకీయంగా బలవంతమైనటువంటి దేశాలతో మనం ఎంగేజ్ చేస్తున్నాం. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. లక్ష్మణ్ గారు, రష్యాతో ఎందుకంటే అక్కడ శాంక్షన్స్ ఉంటే కొనము, ఆ శాంక్షన్స్ పోతే ఇప్పుడు సంజయ్ గారు చెప్పిన వాటిలో చాలా వారే చెప్తున్నారు, చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఇది అవుతుందా అవదా, 4 ఏళ్ల నుంచి అవ్వలేదు, ఉక్రెయిన్ రష్యా వారు ఆగిపోద్దా మనకు తెలియదు. మనమైతే ఎప్పుడు శాంతినే కోరుకుంటున్నాం, శాంతికే కట్టుబడి ఉన్నాం. మనకి చాలా సందర్భాల్లో మనం బహిరంగంగా చెప్పింది మా దేశ ప్రయోజనాలు, మా ఆర్థిక ప్రయోజనాలు, మా వినియోగదారుల ప్రయోజనాలే మాకు ప్రధానం అని చెప్పి. నిజంగా వెనిజులా చమురు మనకి తక్కువకు వచ్చినా కూడా స్ట్రాటజిక్గా రష్యాతో కొనటాన్ని పూర్తిగా ఆపేయటం కరెక్ట్ కాదేమో, కానీ అసలు ముందు తక్కువకు వస్తుందా లేదో తెలియదు, రష్యాతో ఆపేసామని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? ట్రంప్ ప్రకటన ఈరోజు ఒక్క వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మాత్రమే పరిమితమై లేదు. భారతదేశం యొక్క దౌత్య నీతిని అమెరికా కట్టడి చేసి తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి బలమైనటువంటి అభిప్రాయం అక్కడ ప్రతిబింబిస్తున్నది. రష్యాతో ఆయిల్ కొనకుండా ఆపేశాము, వాళ్ళు అంగీకరించారు మోడీ గారు. అలాగే వెనిజులా ఆయిల్ అంటే ఆ మాట అంటే కాదు సార్, ఆ మాట అంటేనేమో అమర్నాథ్ గారు మీరు ట్రంప్ ట్వీట్ ని కూడా విశ్వసిస్తారా అంటున్నారు. నా సమస్య అది. ప్లీజ్, నా అభిప్రాయం 3 స్పష్టంగా చెప్పండి. చెప్పండి. వెనిజులాలో
ఉన్న అధ్యక్షుడిని పట్టుకొచ్చేసారు. ఉమ్, ఉమ్, ఆ దేశాన్ని అతలాకుతలం చేసి. కానీ మరో గవర్నమెంట్ ఉన్నది, ఉమ్, ఉమ్, ప్రభుత్వం. ఉమ్, ఆ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నదా లేదా? ఉమ్, ఉమ్, ఆ ప్రభుత్వం కదా ఆయిల్, వెనిజులా ఆయిల్ భారతదేశానికి అమ్మాలా లేదా అని నిర్ణయించుకోవాల్సిన ఈ రెండు దేశాలు కదా ఒప్పందం చేసుకోవాల్సింది. ట్రంప్ ఎవరు ప్రకటించడానికి కొంటారని, వెనిజులా ఆయిల్ తీసుకోవడానికి అంగీకరించారని ఒకటి. ఈ రోజు అంతర్జాతీయ సంస్థలన్నింటినీ, ఐక్యరాజ్య సమితి మొదలుకొని అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసేసేటువంటి కుట్రపూరిత ఆలోచనతో కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి ట్రంప్. ఆయన ప్రపంచ శాంతిని ఏ విధంగా కాపాడతారు, సుస్థిరతను ఏ విధంగా కాపాడతారు? వెనిజులా మీద దాడి అధ్యక్షునికి తీసుకొచ్చేయడం, లేకపోతే గ్రీన్లాండ్ నాదే, కెనడా, మెక్సికో, లాటిన్ అమెరికా, ఇరాన్ అన్నింటితోట డామినేట్ చేసి ఆధిపత్య రాజకీయం, సామ్రాజ్యవాద ఇది పెత్తనం అని నేను చెప్పడం కాదు, ఫ్రెంచి అధ్యక్షుడు వాడారు. అలాంటి వ్యక్తి ప్రపంచ శాంతికి ఏ విధంగా దోహదపడతాడు, సుస్థిరతకి ఏ విధంగా ప్రపంచం అంతా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్న మాట వాస్తవం కదా. అందుకని వీటన్నింటితో ముడిపడినటువంటి పరిస్థితుల్లో భారత ప్రధానమంత్రి గారు ఎలా ఆ విధంగా వ్యాఖ్య చేయగలరు? ఒకటి, $500 బిలియన్ చెబితే భారతదేశం మొత్తం యొక్క వాణిజ్యం ఎంత అంటే చైనాతో, అమెరికా, రష్యాతో, యూరోప్ తో, ఎవరితో కూడా ఇంకా అవసరం లేదు, అన్ని మా వస్తువులే కొనండి మీరు. అది కూడా జీరో టారిఫ్. 18% టారిఫ్ ఉంటుంది. వాళ్ళు అమెరికా దిగుమతి చేసుకునే భారతీయ వస్తువుల పైన అమెరికా వస్తువులను మనం దిగుమతి చేసుకుంటే జీరో టారిఫ్. అందులో ఏమేమి ఉన్నాయో తెలియదు. చిన్న మధ్యతరగతి పరిశ్రమల ఉత్పత్తులు ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు ఏమేమి ఉన్నాయి, ధాన్యం ఉందా లేకపోతే ఇంకేమున్నాయి ఎవరికే తెలియదు. పాల ఉత్పత్తులు ఉన్నాయా, చికెన్ లెక్కలు ఉన్నాయా, ఇంకో ఎవరికీ తెలియదు. ఆయన ప్రకటించాడు మొత్తం $500 బిలియన్ దిగుమతులు మా దేశం నుంచే భారతదేశం తీసుకుంటున్నాయి. అంటే ఏంటి? భారతదేశ వాణిజ్యాన్ని, భారతదేశ దౌత్య విధానాన్ని, ప్రపంచ శాంతిని, సుస్థిరతని ప్రభావితం చేసేటువంటి అన్ని వ్యాఖ్యలు ఆయన ట్వీట్ లో ఉన్నాయి. అందుకని నేను చెప్పింది, ట్రంప్ ప్రకటన తర్వాతనే మోడీ గారు చేశారు. మోడీ గారు ఒకటేటువంటి కార్యక్రమంలో ఉన్నారు, కానీ వీటన్నింటినీ అసలు పరిగణలోకి తీసుకున్నారా భారతదేశ ప్రజానికి? మీరు అన్నట్టు 147 కోట్ల ప్రజల తరఫున, మీరు నేను అందరి తరఫున ఆయన ట్రంప్ ను పొగడేశారు, అభినందించారు. మరి మీరు నేను సమర్థిస్తున్నామా? నేనైతే సమర్థించడం లేదు. మన భారత ప్రధాని అంత ఎత్తున ఎందుకు ట్రంప్ ను ప్రశంసించాలి? ఆ వాతావరణం ప్రపంచంలో ఉన్నదా? ఆయన చర్యలు దానికి మద్దతుగా ఉన్నాయా? ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఉమ్మడి ప్రకటన వస్తే దాన్ని నిశ్చితంగా పరిశీలించడానికి భారతదేశ ప్రజలకి, రాజకీయ పార్టీలకి, మీకు నాకు సౌలభ్యం ఉంటుంది. అధికార ప్రకటన రాలా అంటే భారతదేశ ప్రజానీకాన్ని వంచేటువంటి ఆలోచన ఉన్నదా? తెలియదు. పోవడం అంటే మన అందరి తరఫున ప్రశంసించడం అంటే అర్థం ఏంటి? అంటే హీఈస్ రిప్రజెంటింగ్ ఆల్ 140 crore పాపులేషన్ సార్. దానిలో సరే ప్రజల తరపున అంటాం, రిప్రజెంటింగ్ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, దాన్ని ఎవరు కాదంటారు. కానీ మనల్ని అందులో మన భాగస్వాములు, మన అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. రైట్ సార్. 147 కోట్ల మంది ఆయన అభిప్రాయాలతో ఏకీభవించేటువంటి వ్యాఖ్య ఆయన చేస్తే అభ్యంతరమే లేదు. బట్ మీ అభ్యంతరం చెప్పే స్వేచ్ఛ మీకు ఉంది. కొనాలా లేదా అనేది ట్రంప్ నిర్ణయిస్తారా? ఎగ్జాక్ట్లీ. వెనిజులాతో తీసుకోవాలా లేదా అనేది ట్రంప్ నిర్ణయిస్తారా? రైట్ సార్. మళ్ళీ వస్తాను ప్రశ్న. లక్ష్మణ్ గారు, అమర్నాథ్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు ఒక్కసారి రామకృష్ణ గారు, అంటే క్విక్గా పార్లమెంట్లో దీని మీద చర్చించే పెట్టుండాల్సిందని ఇందాక పీయూష్ గోయల్ గారు కూడా అన్నట్టుగా ఉంది. చర్చిస్తామని బహుశా చర్చిస్తుండొచ్చు, ఎలాగో సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి. ఏంటి దీని మీద లోతుగా
రాబోయే 2-3 రోజుల్లో ఒక డీటెయిల్డ్ డిస్కషన్ జరుగుతున్న ఆశిస్తూ ఉన్నారా? మీరు చేస్తున్న ఎలిగేషన్స్, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా వేగ్ ఎలిగేషన్స్, అదానీ మీద కేసులు ఉన్నాయి, అదానీ కేసులుకి మోడీ గారు లొంగారు అంటే ఏదైనా ఒక స్పష్టమైన ఎవిడెన్స్ లేకుండా ఇవి చేయటం వల్ల రాజకీయంగా మీకు లాభమో నష్టం తర్వాత దేశానికి కూడా అంత పెద్ద ఉపయోగం, ఎందుకంటే ఆయన షేర్లు వాళ్ళు బ్రహ్మాండంగా పెరిగినాయి అన్నిటికంటే ఎక్కువ. ఏం చెప్తారు సార్? పార్లమెంట్ లో వీళ్ళు ఏ బిల్లు పైన ఏ రకంగా చర్చలు జరుపుతున్నారో మనకి ప్రత్యక్షంగా కనపడట్లేదా? దానికి నేను మళ్ళీ వేరే దాని గురించి మాట్లాడాలనా? ఓకే. తర్వాత సార్ ఇందాక నిన్న పీయూష్ గోయల్ ట్వీట్ లో ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించదలిచాను. ద అగ్రిమెంట్ అన్లాక్స్ అన్ప్రెసిడెంటెడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఫార్మర్స్, ఎంఎస్ఎంఈస్, ఎంటర్ప్రెన్యూర్స్. అంటే మన రైతాంగాన్ని దాంట్లో కోట్ చేశారు. అంటే వ్యవసాయం దాంట్లో ఇమిడి ఉంది ఆయన దాంట్లో. సో ఇంకొక విషయం సార్, 2002లో వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అంతకు ముందు ఒక యుఎస్ తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నప్పుడు బహుశా పెద్దలు ఇక్కడ లక్ష్మీనారాయణ గారు గుర్తుండి ఉంటది, మాన్సాంటో పత్తి విత్తనాలు అప్పుడే 2002లో ఇండియాకి వచ్చినాయి. ఏ రకంగా దోచుకుందో ఇండియన్ రైతులను మనకు తెలుసు. దాన్ని మళ్ళీ యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, రైతు సంఘాల వాళ్ళు అందరూ కలిసి పోరాడి మాన్సాంటో యొక్క ఆ దోపిడీని అరికట్టి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, పూర్తిగా కేంద్రంలోని యూపీఏ సహాయ సహకారాలు తీసుకొని మాన్సాంటోని మనం ఇక్కడ నియంత్రించడానికి దాదాపుగా మళ్ళీ 4-5 సంవత్సరాలు టైం పట్టింది. అమెరికా యొక్క దోపిడీని ఆ 2002లో వాళ్ళు అలౌ చేసిన పద్ధతిని గమనించుకున్నప్పుడు. సో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క లబ్ధి కోసం వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. తర్వాత మీరు అడిగిన రాహుల్ గాంధీ గారు వేగ్ అని ఎట్లా అంటాం సార్? రాహుల్ గాంధీ గారు క్లియర్ ఆదాని మీద కేసులు ఉన్నాయా లేవా? అక్కడ ఆదాని గారికి నోటీస్ సర్వ్ చేయమని అమెరికన్ కోర్టు మెన్షన్ చేసిందా చేయలేదా? ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం నోటీసులు ఏమన్నా సర్వ్ చేసిందా? నోటీస్ సర్వ్ చేయలేదు కదా. అవసరమైతే ఇక ఈ నోటీసులు కూడా కాదు, మనమే డైరెక్ట్ గా యాక్షన్ తీసుకోవడానికి కూడా ఏం చేయాలో అని ఆలోచించండి అని కూడా అమెరికన్ కోర్టుకి చెప్పడం, వాళ్ళ కౌన్సిల్ చెప్పడం చూసామా లేదా? అదే విధంగా ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇవాళ ఆయన పేరు మెన్షన్ అవటం, దాని పూర్తిగా ఇంకా ఎప్స్టీన్ ఫైల్స్ ఇంకా పూర్తిగా బయటికి రాలా. పూర్తిగా బయటికి వస్తే ఏం జరుగుద్దో తెలియని ఒక భయం, భీతి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉందా లేదా? మాట్లాడాలనుకున్న ఎల్ఓపి ప్రెసిడెన్షియల్ అడ్రస్ లో మాట్లాడాల్సిన రాహుల్ గాంధీని నోరు మెదపనిచ్చారా, మాట్లాడనిచ్చారా? అడుగున అడ్డుపడి అతన్ని మాట్లాడకుండా పార్లమెంట్ లో అడ్డుపడ్డారు కదా. సో ఈ పరిణామాలన్నీ తీసుకున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనం వాళ్ళ ఆదాని షేర్స్ పెరగడం గాని, ఈ వ్యాపార ఒప్పందాల్లో వాళ్ళు చేసిన తప్పులు పూర్తి భారతదేశం మీద వాళ్ళు రుద్దడం గాని, అదే విధంగా ఒక దేశాన్ని ఆ దేశాధ్యక్షుని ఎత్తుకెళ్లిపోయి ఆ దేశంలో ఇంకో ప్రభుత్వం ఉంటే దాన్ని అమెరికా ప్రకటించడం, అటువంటి వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వమని చెప్పడం కానీ నోబెల్ శాంతి బహుమతి అనలేదులేండి రాక్ష గారు. ఏం మాట్లాడుతున్నాం సార్ మనం? దయచేసి నోబెల్ శాంతి బహుమతి అనలేదు, ఒక్క మాట అనలేదు. ప్రెసిడెంట్ ట్రంప్స్ లీడర్షిప్ ఇస్ వైటల్ ఫర్ గ్లోబల్ పీస్, స్టెబిలిటీ అండ్ ప్రాస్పెరిటీ. వాట్ ఇస్ దేర్? వేర్ ఇస్ అమర్నాథ్ గారు, ఐ విల్ కమ్ టు యు. అమెరికా సైన్యాధ్యక్షుడిని పొగిడితేనే పొగిడాడు కదా, అతనికి విందు వినోదాలు కల్పించాడు కదా. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు రైట్ రామకృష్ణ గారు, సార్ మీరు దయచేసి బిగ్ డిబేట్ లో అబద్ధాలు ఆడొద్దు. నేను చెప్తున్నాను అమర్నాథ్ గారు, భారత ప్రధాని మోడీ గారికి నోబెల్ పీస్ ప్రైజ్, ట్రంప్ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని అన్నారని నేను చెప్పట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్స్ లీడర్షిప్ ఇస్ వైటల్ అంటే తప్పేంటో ప్రెసిడెంట్ అంటే రామకృష్ణ గారు ప్లీజ్. ఎస్ అమర్నాథ్ గారు, అమెరికా యొక్క దోపిడీ విధానానికి, అమెరికా యొక్క క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ కి నరేంద్ర మోడీ దాసోహం అయ్యాడు. రైట్ అండి, ఓకే రామకృష్ణ గారు టైం తక్కువ ఉంది. అమర్నాథ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు దయచేసి అర్థం చేసుకోండి, వారి ట్వీట్ ఏముంది? ఎవరైనా ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు, ఎవరైనా బేసిక్ ఇంగ్లీష్ అర్థం అవుతుంది సార్, చెప్పండి. ప్రెసిడెంట్ ట్రంప్స్ లీడర్షిప్ ఈజ్ వైటల్ ఫర్ గ్లోబల్ పీస్ అంటే దాని అర్థం ఏంది? ప్రెసిడెంట్ ఈజ్ హూస్ ప్రెసిడెంట్? అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. అంటే యు ఆర్ మెన్షనింగ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ కంట్రీస్ ప్రెసిడెంట్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్? నెంబర్ 2, రాహుల్ గాంధీ మీరు అడిగారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నా. మీరు అడిగారు కాబట్టి వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అన్నారు కాబట్టి అభిప్రాయం చెప్తున్నా. చర్చ జరిగింది. అభిప్రాయం ఏంటంటే
భారత్ Yeah, పాక్ ఇప్పుడు యుద్ధాన్ని చర్చలో భారత్ ఏం పాక్ జరిగింది? యుద్ధాన్ని ఆపానన్నప్పుడేమో మీరు అమెరికా ఏమన్నారు? ప్రెసిడెంట్ కాదు ట్రంప్ను ట్రంప్ అంటారు మీరు. individual గా పొగిడారని చెప్పారు. కాదు లేదు, సార్, ఇక్కడ కాదు మీరు ఏమన్నారంటే, అమర్నాథ్ గారు, ట్రంప్ను భారత్ individual గా పాక్ యుద్ధాన్ని పొగడాల్సిన పని- అమర్నాథ్ గారు భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానన్నప్పుడేమో అమెరికా అధ్యక్షుడు కాదు ట్రంప్ వ్యాఖ్యలను పట్టించుకోవద్దంటారు. ఇప్పుడేమో అమెరికా అధ్యక్షుడికి అమెరికా ప్రెసిడెంట్ ఇది వైటల్ ఫర్ గ్లోబల్ పీస్ అంటారు. ఎలా అర్థం చేసుకోవాలి? Is he not సార్ vital? యుఎన్ హ్యూమన్ రైట్స్ సార్ Is he not vital? హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి విత్డ్రా అయ్యాడు సార్. అటువంటి వాతను రైట్, ఒకసారి రామకృష్ణ గారు, దేని రామకృష్ణ గురించి సార్ ఒక్క నిమిషం చెప్పండి. సార్, ఇప్పుడు ఒక వరల్డ్స్ బిగ్గెస్ట్ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ వరల్డ్ పీస్ కు ఇంపార్టెంటా కాదా? ఇట్స్ అ లాజికల్ క్వశ్చన్. అంటే నేను అంటుంది మీకు అది అవసరమైతే కావచ్చు, కానీ ఈ డీల్తో లింకప్ చేసి ఇప్పుడు సంజయ్ గారు కూడా చెప్పారు ఇందాక, ఆయన మనం నోబెల్కి మనం సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన కొంచెం నొచ్చుకుంటున్నారు కాబట్టి మధ్య మార్గంగా ఏదో అలా అన్నారేమో అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. అది సార్, బంగ్లాదేశ్ సపోర్ట్ చేసింది. బంగ్లాదేశ్ లో ట్రేడ్ డీల్ 20% కుదిరింది, భారతదేశంతో 18% కుదిరింది. అసలు అట్లా మనము ఇప్పుడు ఆపిల్స్ ఆరెంజెస్ ను కంపేర్ చేసి మాట్లాడాలి. మీరే కంపేర్ చేస్తున్నారు బంగ్లాదేశ్ ని భారత్ ని. నేను కంపేర్ చేయట్లా, నేను కోట్ చేయలేదు సార్ ఆ ఫిగర్స్. నేను ఎందుకు కోట్ చేస్తున్నా అంటే, మీరు అట్లాంటి కంపారిజన్స్ చేయొద్దు అంటున్నాను. అది కూడా కంపారిజన్ చేయొద్దు, ఇది కూడా చేయొద్దు అనేది నా అభిప్రాయం. అది నేను చేస్తున్నా అని కాదు. సో జస్ట్ లెట్ మీ టెల్ వాట్ ఐ వాంటెడ్ టు సే. దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ హియర్ వాట్ హ్యాపెన్. ఒకటి ఏంటంటే, మొట్టమొదటిగా ఏం జరిగిందంటే, మనకు ఫస్ట్ ఒక గుడ్ ఇనిషియేటివ్ జరిగింది. అంటే అనేక రోజుల నుంచి ఎన్నో గంటల నెగోషియేషన్ తర్వాత అమెరికా లాంటి ఒక హార్డ్ నట్, అంటే వెరీ వెరీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ నెగోషియేషన్ టేబుల్ మీద కూర్చుని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా అడమెంట్ గా పట్టుకున్న ఒక దాని నుంచి మనం తగ్గించి 18% తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఏది సబ్జెక్టు రష్యా నుంచి పూర్తిగా కొనటం ఆపేస్తే అనుకోవచ్చా అమర్నాథ్ గారు? సార్, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే సార్, మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇనిషియేటివ్ దొరికింది కదా మనకు, ఎక్కడో ఒక దూరడానికి ఒక సందు దొరికింది కదా, అసలు దాన్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలా వద్దా? ఇప్పుడు మనం ఒక పర్టికులర్ విండో దొరికినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని మనకు మన ఎంఎస్ఎంఈస్ కావచ్చు, మన కంపెనీస్ కావచ్చు, లేకుంటే మన కార్మికులకు ఉపయోగపడే విధంగా ఎంతో కొంత అది లాభం జరగబోతున్నది అనేది ఫస్ట్ విషయం. రెండో పాయింట్ ఏంటంటే, మనం అమెరికా ట్రేడ్ డీల్, అమెరికాతోని మన ట్రేడ్ బైలాటరల్ ట్రేడ్, మొత్తం మన కంట్రీ వివిధ కంట్రీస్ తో ఉండే బైలాటరల్ ట్రేడ్ లో కేవలం 8-10% అంతే. సో 8-10% కాంపెన్సేట్ చేయడానికి మనం ఆల్రెడీ యూరోప్ యూనియన్ తోని, అంటే EU తోని, అట్లాగే UAE తోని, ఆస్ట్రేలియాతో లాస్ట్ 4 years లో మనం 37 కంట్రీస్ తో ట్రేడ్ డీల్స్ ఆల్రెడీ తీసుకున్నాం. అంటే దీన్ని కాంపెన్సేట్ చేయడానికి. సో దే ఆర్ నాట్ ఇండిస్పెన్సిబుల్. ఇప్పుడు వాళ్ళ వాల్యూమ్ 8 to 10% నుంచి ఆయన 50% కో పెంచమన్నట్టుంది సార్. $500 బిలియన్ అంటే సార్, వారు పెంచమంటే సార్, నేను అదే అంటున్నా, దయచేసి అర్థం చేసుకోండి సార్. వారు పెంచమని అడగడం తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళ కంట్రీని ఆయన రిప్రజెంట్ చేయాలి. ఆయన కూడా ఒక ప్రజాస్వామిక దేశంలో ప్రెసిడెంట్ గా ఉన్నారు. మనం మన ప్రజలను కాపాడడానికి మనం చేసే ప్రయత్నం మనం చేస్తాం. ఇట్ ఈస్ హౌ ట్రేడ్ హ్యాపెన్స్ కదా సార్. ఇప్పుడు రెండు కంట్రీస్ ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చేస్తున్నప్పుడు ఈ కంట్రీ, ఇప్పుడు అమెరికా వచ్చి అమెరికన్ ప్రెసిడెంట్ మీ తెలంగాణలో ప్రజలు చాలా బాగుండాలి, మహారాష్ట్రలో ప్రజలు బాగుండాలి కాబట్టి మీరు అన్ని తీసుకెళ్ళని అనడు కదా, అది ఎక్స్పెక్టెడ్ కాదు కదా. వాళ్ళు వాళ్ళ దేశం ప్రజలను వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. మన ప్రయోజనాలు రష్యాతో, మీరే నా డిబేట్ లో చాలా సార్లు రష్యాతో మనకి సుదీర్ఘ చారిత్రక ఒక అండర్స్టాండింగ్ ఉన్నది. రష్యా దగ్గర నుంచి మనం అమెరికానో మరొకటో చెప్తే ఆగే పర్లేదు, భారత ప్రభుత్వం డిక్లేర్ చేసింది, చాలా సందర్భాల్లో మనం కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇవాళ మనం కొనట్లేదు ఖచ్చితంగా అక్కడి నుంచి ఆయన ప్రకటించేస్తున్నారు. దాని గురించి అడుగుతున్నా సార్ నేను. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు అమెరికా ఆయన ఎందుకు చేశారో చెప్పలేను, ఎందుకంటే నిజంగానే నాకు తెలియదు ఆయన ఎందుకు చేశారో. ఒకవేళ భారత ప్రధానియో లేకుంటే పీయూష్ గోయల్ గారో చెప్పి ఉంటే నేను దానికి సమాధానం చెప్పేటవాడిని. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఒకవేళ ఏం చేస్తున్నాడు, లేకుంటే ఆయన చేసే డైలీగా ఆయన చేసే ప్రకటనల పైన నేను నిజంగానే నేను చెప్పలేను కదా సార్, ఆయన ఎందుకు చేశాడనే నేను చెప్పలేను. దానిలో లేదు, ఉన్నదా లేదా అంటే ఇంకొక 2-3 రోజులు పడుతుందని పీయూష్ గోయల్ గారు చెప్పారు కదా. ఇంకొక 2-3 days లో పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మనం అప్పుడు మళ్ళీ చర్చించుకుంటే మేక్ సెన్స్. లేకుండా మనం స్పెక్యులేషన్ బేసిస్ మీద, మనం అజంప్షన్స్ బేసిస్ మీద, ఇప్పుడు వారేమో కాలేదని నేనేమో అయిందని ఎందుకు మాట్లాడాలి? డేటా మీద మాట్లాడితే మనకు కూడా డీటెయిలింగ్ వచ్చాక మళ్ళీ మాట్లాడదాం. లక్ష్మణ్ గారు లాస్ట్ సెంటెన్స్ చెప్పండి.
ఒక్కటే మాట, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు చేసిన ప్రకటన తర్వాతనే ఓకే భారత ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి గారు, మన వాణిజ్య మంత్రి, మన విదేశాంగ మంత్రి మాట్లాడారు. ఓకే ఓకే మరి స్పష్టత ఇవ్వాలి కదా భారతదేశ ప్రజానీకానికి. ఓకే ఓకే రైట్ సార్, ఇచ్చారా? రైట్. స్పష్టత రాలేదని అయితే అమర్నాథ్ గారు కూడా వేలలో చెప్తున్నారు. ప్రొడక్ట్స్ వస్తాయి సార్, వేలలో ప్రొడక్ట్స్, ప్రతి ప్రొడక్ట్ మీద చర్చ జరుగుతుంది. Products ఏ కాదు, మీకు ఆయన తెలియదు, చేసిన పెద్దలు వ్యాఖ్యల పైన. మీరు అనేక సంవత్సరాల నుంచి చూస్తున్న Products. రాజకీయాలు సార్. ఇప్పుడు జిఎస్టి కౌన్సిల్ ఉంది, జిఎస్టిలో 5,300 హెడ్స్ Okay, ఉంటాయి, sir. చాప్టర్స్. Okay. ఇన్ని చాప్టర్స్ డిస్కస్ చేయడానికి ఎంతో టైం పడుతుంది. Right, అలాగే sir. ప్రతిదీ డిస్కషన్ చేయడానికి టైం పడుతుంది కదా. రైట్ సార్. మొత్తంగా అమెరికాతో కుదిరిన ఒప్పందంలో ట్రంప్ గారి ప్రకటనలో ఉన్నవన్నీ నిజమా కాదన్నది మనకు అర్థం కానటువంటి పరిస్థితి నెలకొన్నది. అటు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనబోతున్నాం లేదా, $500 బిలియన్ దిగుమతులు చేసుకోబోతున్నాం లేదా, వ్యవసాయ ఉత్పత్తులు అందులో మన వ్యవసాయ డైరీకి సంబంధించిన ఉత్పత్తులు ఉండబోతున్నది అనేది అయితే స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రాకుండానే భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయనకైతే ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి. ఏముండబోతున్నాయి, ట్రంప్ ఏ మేరకు వీటి మీద నిలబడి ఉంటారన్నది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న అమర్నాథ్ గారికి, అలాగే రామకృష్ణ గారికి, సంజయ్ గారికి, లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తే మళ్ళీ కలుద్దాం.